సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. బ్రతుకును బండితో పోల్చాడు ఓ మహాకవి. బండికి ఎన్నో చక్రాలు ఉంటాయి. ఒక్కో బండికి ఒక్కోలాగా. ఒకదానికి 4 చక్రాలు ఉంటే మరో బండికి 3 చక్రాలు ఉంటాయి. మరో బండికి 2 చక్రాలు ఉంటాయి. మరో బండికి 1 చక్రంతోనే ఆ బండి నడుస్తుంది. నేను పరిచయం చేయబోయే కుటుంబం అసలు చక్రాలే లేని కుటుంబం. ఈ కుటుంబం కోసం ఏమని చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఆ చక్రం అనబడే కుర్రవాడు 22 ఏళ్ల రాజు. ఆ యువకుడికి మతిస్థిమితం లేని 2 తల్లిదండ్రులు, అలాగే బడికి వెళ్తున్న బాలుడు, తమ్ముడు. ఇంటి దగ్గర వీరందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న తన చెల్లి లక్ష్మి. వీరందరినీ పోషిస్తూ ఈ బ్రతుకు బండిని లాగుతూ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్న రాజు అనే చక్రం ఒక్కసారిగా ఈ బండి నుండి విడిపోయింది. నేను భోజనం ఎలా ఉంది? నచ్చిందా? ఏంటి ఇప్పుడు మీ అన్నయ్య ఏంటి, మీ కుటుంబం ఏంటంటే చెప్తాను సార్, అన్నీ ఒక్కడే వెళ్దాం లైన్కి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి. అంటే మీ అన్నయ్యకి ఎంత వయసు, ఎంత ఉంటుంది మీ అన్నయ్యకి వయసు? చనిపోయిన 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల వయసులోనే ఈయనకి ఎందుకు అంత బాధ వచ్చిందంట అసలు? చెప్పాను సార్, ఫస్ట్ 3 నెలల క్రితం నుంచే ఫస్ట్ స్టార్టింగ్ జ్వరం, మలేరియా జ్వరం సార్. దాని తర్వాత మళ్ళీ ప్లేట్లెస్లు పెరిగిపోవడం, హాస్పిటల్ తీసుకెళ్తే తగ్గింది. మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర చాలా రోజులు బాగుంటాడు. తర్వాత
పచ్చికాముట్లు ముదిరిపోయాయి సార్. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మా పచ్చికాములకు మందు ఇచ్చారు, వేసుకున్నాడు. దాని అలా కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం. మరి ముందు గంట చూసుకోలేదా? ఇవి జ్వరం అంటే నార్మల్ జ్వరం అనుకున్నాం సార్. పచ్చికాములు ముదిరిపోయింది తెలియదు సార్. పచ్చికాములు ముదిరిపోయిన తర్వాత కళ్ళు కొంచెం పసుపుగా ఉంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మళ్ళీ అయితే మా పెద్దని తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్తే అప్పుడు టెస్ట్లో తెలిసింది మనకి పచ్చికాములు ముదిరిపోయాయి అని సార్. లివర్ దగ్గర పొంగిపోయింది అన్నారు సార్. అది అలా ఎక్కువైపోయి లివర్ కొట్టేసింది, కిడ్నీ కూడా ఫాల్ట్ వస్తే కిడ్నీ కూడా. మరి అమ్మని ఎప్పటి నుంచి అమ్మకి ఇలా మతిస్థిమితం? మా 4వ తమ్ముడు వీడు పుట్టిన తర్వాత సార్ అప్పటి నుంచి ఎలా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? వీడు పుట్టిన తర్వాత ఇంకా ఆవిడ తలకి కరెంట్ ఇచ్చారండి సార్ మా అమ్మకి. ఎవరు? హాస్పిటల్లో డాక్టర్స్. అంటే ఇలాగ మైండ్ సరిగ్గా పనిచేయలేదనా? బాగున్నామని కరెంటు స్పీడ్ తల మీద పెడతారంట సార్. వల్ల ఇంకా తట్టుకోలేక వేపించి మతిస్థిమితం అయిపోయిందండి సార్. మాకు ఊహ వచ్చినప్పుడు కూడా మా అమ్మ బాగుంది. అంటే నీకు ఊహ తెలిసి కూడా మీ అమ్మ ఇప్పుడు బాగున్నట్టు చూడలేదు? మీ అన్నయ్యకి మీ పెద్ద అన్నయ్యకి మాత్రమే తెలుసు. మరి ఇప్పుడు మందులు వాడుతున్నారా? ఎక్కడ వాడుతున్నారు? మెంటల్ హాస్పిటల్ మందులు తెచ్చుకుంటున్నారా వెళ్ళి? మరి ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేదు సార్. ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇలాగే వేరే వాళ్ళు వచ్చారు సార్. వచ్చి మా నాన్నకి పింఛన్ ఇప్పిస్తాము అని చెప్పారు సార్. పింఛన్ ఇప్పిస్తాము, హాస్పిటల్లో మీరు మందులు తీసుకుంటున్నారు కదా 10,000 తీసుకుంటాము, ఇవి వస్తాయి అంటే. తర్వాత మా అమ్మ గురించి చూసి మా అమ్మ గురించి అడిగితే చెప్పాం సార్. అయితే మేము ఫ్రీగా ఇక్కడ వాళ్ళతో తీసుకెళ్తాము, అక్కడ ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు సార్. మా అమ్మ నేను వెళ్ళాం సార్. అది ఎన్నాళ్ళు కాదు సార్, మొన్న చాలా 10 రోజులు అవుతుంది సార్. మా నాన్నగారికి ఫిట్స్ వచ్చినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఫిట్స్ ఉందండి సార్. తర్వాత ఆ ఫిట్స్ వల్ల నరాలు దెబ్బతిన్నాయి సార్. అంటే మైండ్ బాగానే. ఇప్పుడు మీ అన్నయ్య చనిపోయినప్పుడు మీ అమ్మగారి తల్లికి రియాక్షన్ ఎలా ఉంది? మీ నాన్నగారి తల్లికి అసలు ఆడలేదు సార్. మా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఎక్కడెక్కడ ఆడుతున్నాడు అన్నట్టు ఉంటుంది సార్. చనిపోయాడైతే మా అమ్మ అనుకుంటుంది మా అన్న ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు. ఇప్పటికి ఏమంటది? ఏమంటే అన్ని ఇద్దరు అన్ని లైన్కి వెళ్ళారు అడుగుతుంది. అన్నయ్య ఎక్కడ ఉన్నారని అడిగితే లైన్కి వెళ్ళారని చెప్తుందా? మా అమ్మ అన్ని లైన్కి అన్నయ్య లైన్కి వెళ్ళాడా? రాజు లైన్కి వెళ్ళాడా? నేను ఒకసారి అడిగాను అమ్మ అన్నయ్యడమ్మా అంటున్నాము. అడిగితే ఆడుకుంటున్నాడు వాలీబాల్ ఆట అని చెప్పేసి ఇక్కడే ఉంటున్నాడు. ఒక్కొక్కసారి అలా అంటారు సార్. ఒక్కొక్కసారి ఏమో నేను చెప్పిన మాట లేదు, హాస్పిటల్కి వెళ్ళాడు అయినా సరే బాగాలేదు, చనిపోయాడు అని ఒకసారి అంటారు సార్. మా అన్నయ్యని చనిపోయిన తర్వాత చూసి ఏడ్చింది సార్, ఒక బాగుంటుంది. ఇంకా మర్చిపోయింది. మళ్ళీ అడుగుతుంది. మీ నాన్న కూడా ఆ రోజు ఏం అనలేదంటారు కదా చనిపోయినప్పుడు? ఏడ్చారు సార్, చాలా బాధ. ఇంట్లో పోషించేవాడు మీ అన్నయ్య ఒకడే, రాజు చనిపోయిన. ఆయనే మీ కుటుంబాన్ని లాక్కొని రావడం, కష్టపడడం, రెక్కలు మొక్కలు చేసుకోవడం. ఇంకేంటి సార్, వాడు ఉన్నప్పుడు అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు లేకపోతే ఎవరు లేరు సార్ పోషించడానికి. మీకోసం కొన్ని సరుకులు తీసుకొచ్చాను. ఏనా సరుకులు అయి పెట్టు ఇచ్చే బిస్కెట్లు, మిరపకాయలు. ఏంటిది? సేమ్ చేసి పెట్టు అమ్మకి నాన్నకి. ఇంకా ఏమున్నాయో ఇలా పెట్టాను.
శాంపుల్స్ చింతపండు, ఉప్మా రవ్వ పక్కన పెట్టి, షుగర్, పెట్టి అక్కడ పెట్టి ఉప్మా చేసి పెట్టు. సరే. హ్యాపీనా? చక్కగా వంట చేసి పెట్టు అమ్మకి నాన్నకి, జాగ్రత్త చూసుకో. మళ్ళీ వస్తాను. ఇది పరిస్థితి. వీరి తాలూకా కుటుంబం తాలూకా నేపథ్యం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వీరి గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. కుటుంబాన్ని అంతటినీ మోసుకుంటూ లాక్కుంటూ వెళ్ళి రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడే రాజు ఎంతో వయసు కాదు, కేవలం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల వయసులోనే, చిన్న వయసులోనే ఆడుకొని సరదాగా స్కూల్కి వెళ్ళే వయసులో కుటుంబాన్ని పోషించుకోవడానికి, తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి, అలాగే ఒకవైపు చెల్లి, తమ్ముడు, వీళ్ళని పోషించుకోవడం కోసం తను రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడుతూ ఉండే ఆ రాజు ఆకస్మిక మరణం ఈ కుటుంబానికి తీరని లోటు. ఈరోజు సాక్ష్యం టీవీ ఇక్కడ వీరి పరిస్థితిని తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. వీరికి కాస్త మాకు తోచిన సహాయాన్ని వీరికి అందించడం జరిగింది. దాతలు ఎవరైనా కనికరించి వీరికి కాస్త చేయూత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వీరి తాలూకా ఫోన్పే నెంబర్, మా నెంబర్ అంతా, మీ ఫోన్పే నెంబర్ 6303 87 45 22. పేరేమొస్తుంది? కిరీటం అప్పారావు. కిరీటం అప్పారావు, వీళ్ళ పెద్ద అన్నయ్య. మరొకసారి చెప్పమ్మా నెంబరు. 6303 87 45 22. మనసున్న మహారాజులు ఎవరైనా సరే వీరికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఈ ఫోన్పే నెంబర్ ద్వారా వీరికి ఎంతో కొంత సాయం అందించండి. వీరికి కాస్త చేయూతనివ్వండి.